బాలుడికి బేడీలేసి తీసుకుపోవడంపై మెదక్ జిల్లా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళన మండలం జోగిపేట్ బస్టాండ్లో ఓ బస్సులో కానిస్టేబుల్ బాలుడికి బేడీలు వేసి సంగారెడ్డి కోర్టు నుంచి నిజామాబాద్ జునైవల్ హోమ్కు తరలించారు. ఈ ఘటనపై సాధారణ ప్రజలతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో మా కరెస్పాండెంట్ విష్ణు అడిగి తెలుసుకుందాం. విష్ణు, ఏం జరిగింది? ఒక బాలుడికి హ్యాండ్ కప్స్ వేసేంత పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఏదో అగ్రిగేటెడ్ క్రైమ్ చేస్తే కూడా పిల్లలకి బేడీలు వేయటం మనం చూడడం, అలాంటిది ఏం నేరం చేశాడు? జువెనైల్ హోమ్కి తరలించే నేపథ్యంలో బేడీలు ఎందుకు వేశారు? ఏంటి సమాచారం? హరి, ఈ బాలునికి సంబంధించి ఒకటి నిజామాబాద్ జిల్లాలోనూ ఒకటి మెదక్ జిల్లాలో రెండు దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ బాలునికి సంబంధించి అయితే మెదక్ జిల్లాలో జువెనైల్ హోమ్ లేదు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న జువెనైల్ హోమ్ లో బాలుని ఉంచడం జరుగుతుంది. ఈ రోజు నిజామాబాద్ జిల్లా నుండి ఉదయం 10 గంటలకు సంగారెడ్డి కోర్టుకు తరలించారు. సంగారెడ్డి కోర్టులో బాలుని కోర్టులో అటెండ్ చేసిన తర్వాత తిరిగి తీసుకెళ్తున్న క్రమంలో సంగారెడ్డి బస్ స్టాండ్ లో జోగిపేట బస్ ఎక్కి అక్కడ నుండి నిజామాబాద్ వెళ్లడం కోసం వెళ్తున్న క్రమంలో బాలునికి బస్ లో కానిస్టేబుల్ ఏదైతే రిజర్వ్ కానిస్టేబుల్ ఉన్నాడో బాలుని వెంబడి వచ్చిన కోర్టుకు వచ్చిన కానిస్టేబుల్ ఒక అతను తనను వేడిలు వేసి బస్ లో తీసుకెళ్తున్న సంఘటన మీడియా కంటపడింది. దాంతో విజువల్ తీసి అతను ప్రశ్నించగా అంటే తను ఎక్కలేని విధంగా పోలీసులు మేము ఏమైనా చేస్తామనే విధంగా సమాధానం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ ఎస్పీతో మాట్లాడితే బాలుకు సంబంధించిన విషయం ఇప్పుడే నా నోటీస్కి వచ్చింది, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సదరు కానిస్టేబుల్ అని చెప్తున్నారు. మొత్తానికి బాలల హక్కు సంఘాలు కానీ ఈ కేసుకు సంబంధించి ఒక చిరు నేరస్తునికి అది కూడా కేసు ఇంకా పూర్తిస్థాయిలో నేరం రుజువు కానీ బాలునికి బేడీలు వేసి తీసుకెళ్లడం అనేది అందరూ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు కూడా దీని మీద పూర్తిస్థాయిలో విచారణ చేపట్టే పరిధిలో ఉన్నారు. హరి, ఓకే విష్ణు. ఇదే ఘటనపై చాలా మంది స్పందిస్తున్నారు. ఇక్కడ బాలల హక్కుల కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఆయన స్పందన తెలుసుకుందాం. అచ్యుతరావు గారు నమస్తే. నమస్కారం అండి. పెద్ద క్రైమ్ చేసిన విషయంలో కూడా చిన్నపిల్లలకు బేడీలు వేయటం లేకపోతే తాడు కట్టడం అనేది ఎక్కడ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ చూస్తున్నాం చిన్నపాటి దొంగతనమో కేసు క్రైమ్ ఏదైనా కానివ్వండి, ఒక చిన్న పిల్లాడికి ఇక్కడ బేడీలు వేసి జువెనైల్ హోమ్కి తరలిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇది చాలా ఇప్పుడు పోలీసులు తలదించుకునే విషయం అండి. కేవలం కానిస్టేబుల్ తీసుకెళ్ళాడు, లేకుంటే ఎస్ఐయో లేకుంటే ఎస్సీఐయో చెప్తే తీసుకెళ్ళాడు అన్నది కాకుండా మెదక్ జిల్లా పోలీసులు ఇప్పుడు ఈ రోజు సమాజం ముందు పిల్లల ముందు తలదించుకునే చర్య. అయితే మేము బాలల హక్కుల సంఘంగా వెంటనే ఎస్పీని తో మాట్లాడడానికి ప్రయత్నించి ఎస్పీ గారు మాకు లైన్ లోకి రాలేదు. ఏదేమైనా కానీ కమిషన్ తరఫున మేము ఆల్రెడీ ఇప్పుడు దాన్ని కేసుగా సుమోటోగా చేపట్టినాము. సుమోటోగా చేపట్టేసేసి ఈ ఘటన మీద విచారణ జరిపి ఒక వారంలోగా మాకు నివేదిక ఇవ్వమని అడిగాము. దీనిపైన కమిషన్ తరఫున సీరియస్ వాళ్ళ పైన చర్యలు అయితే ఉంటాయి. అంతేకాకుండా పోలీసులు, హోంశాఖ మంత్రి గారు వీళ్ళంతా కూడా తీవ్రమైన చర్యలు అంటే ఇప్పుడు తీసుకెళ్లిన కానిస్టేబుల్ ను ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే పంపించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఉద్యోగాల నుంచి తీసి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పిల్లవాడిని జువెనైల్ హోమ్కో లేకుంటే కోర్టుకో తీసుకెళ్తున్నాడంటే ఆ పిల్లవాడు ఒక తప్పు చేశాడని చెప్పి తీసుకెళ్తున్నారు. అయితే ఈ నేరం చేసిన పిల్లవాడు అన్నప్పుడు పిల్లవాడికి సంఖ్యలు చేయడం కూడా చాలా పెద్ద నేరం. అయితే పోలీసులు కూడా ఇక్కడ నేరం చేసినట్టే. కాబట్టి నేరం చేసిన పోలీసులను ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందు ఆ పిల్లవాడు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరైనా చట్టం ముందు అందరం సమానమే. కాబట్టి ఈ పోలీసులను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల హక్కులను భంగం కలిగించిన కింద వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉన్నది. ఈ మేరకు మేము ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అట్లాగే వెంటనే మేము దీన్ని ఒక సుమోటో కేసుగా చేపట్టి. అచ్యుతరావు గారు, మామూలుగా చట్టం ఏం చెప్తుంది పిల్లల విషయంలో? నేరం చేస్తున్న పిల్లల విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? పోలీసులు ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది? నేరం చేసిన పిల్లల విషయంలో జువెనైల్ హోమ్ నుంచి తీసుకెళ్లేటప్పుడు కానీ లేకుంటే జువెనైల్ హోమ్ కు తీసుకొచ్చేటప్పుడు కానీ కనీసం యూనిఫామ్ లో కూడా పోలీసులు ఉండడానికి వీల్లేదు. ఇది ఆ ఎస్పీ గారికి తెలిసి ఉండాలి. ఎందుకంటే వారు ఐపీఎస్ అదంతా చదివిస్తారు కానీ ఆ విషయాలు తెలిసి ఉండాలి. పిల్లల ముందరికి పోలీసులు యూనిఫామ్ లో కూడా వెళ్ళడానికి లేదు, స్టేషన్ కూడా తేవడానికి లేదు. అట్లాంటిది బహిరంగ ప్రదేశంలో పిల్లవాడికి బేడీలేసి ఒక పోలీసు తీసుకెళ్తున్నాడంటే కేవలం ఆయన చట్టంపై ఆయనకు ఎలాంటి గౌరవం లేనట్టు, ఆ పోలీసులు చట్టాన్ని మొత్తం ఉల్లంఘిస్తున్నట్టు లెక్క. అవగాహన లేదనుకోవచ్చు అండి? అలాంటి అవకాశం లేదంటారా? అవగాహన లేకపోవడానికి అవకాశం లేదండి. ఇప్పుడు అవగాహన లేకపోతే అతను కోర్టుకు తీసుకెళ్లడం కూడా అవగాహన లేకుండానే ఉండాలి కదా.
కోర్టుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, లేకుంటే హోమ్ కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా, అవగాహన లేకుంటే మొత్తం మీద ఉండదు. మొత్తం మీద ఉన్నప్పుడు బేడీలు ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది? బేడీలు పెద్దవాళ్ళకి వేయడమే మన సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదు. కసాబ్కు బేడీలు వేయాలన్నప్పుడు కూడా 11 మంది నిష్ణాతులైన అడ్వకేట్లను అడిగిన తర్వాతనే కసాబ్కు బేడీలు వేశారు. అసలు బేడీలు వేయాల్సిన సిస్టమే మన దాంట్లో లేనప్పుడు ఒక పిల్లవానికి అది 10-11 ఏళ్ల పిల్లవానికి వేయడం అన్నది కేవలం అక్కడ పోలీసులు మితిమీరి ప్రవర్తించడమో, లేకుంటే వాళ్ళు మేము పోలీసులం కదా మమ్మల్ని ఎవరేం చేస్తారు అనే ఒక గర్వం అన్నవి ఉండాలి, లేకుంటే పూర్తిగా చట్టం మమ్మల్ని ఏం చేయగలుగుతుంది అని చెప్పేసి ఒక పోలీసులకు మేము చట్టాలకు అతీతులం అని చెప్పుకునే రకంగా ఉండాలి. ఏదేమైనా కూడా దీనికి ఆ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సి ఉంటది. ఖచ్చితంగా మేము దీన్ని సుమోటోగా తీసుకుంటాం. ఓకే చిత్ర గారు, థ్యాంక్స్ అండి.